హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్లో గుత్తొంకాయ ఎలా చేయాలో చూద్దాం. బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేలాగా ఈరోజు మనం గుత్తొంకాయ చూద్దాం. 1/2 కిలో గుత్తొంకాయలు, దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు పచ్చెనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు తినే శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు ధనియాలు, ఒక 20 ఎండుమిర్చి, 2 ఎర్రగడ్డలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశెనగపప్పు, 2 టమాటాలు. ఇప్పుడు వీటినన్నిటిని మనం ఏం చేయాలంటే అన్నీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దాని ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం కడాయిని స్టవ్ మీద పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ఫస్ట్ ఎండుమిర్చి వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వేరుశెనగపప్పు వేసుకుందాం. అవి కూడా బాగా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. తర్వాత పచ్చెనగపప్పు. అన్నీ మనం ఈ ప్రాసెస్ అంతా మనం ఒక సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. హైలో పెడితే మళ్ళీ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ధనియాలు వేసుకుందాం. వాటిని కూడా సిమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. అలా వేగిన తర్వాత తినే శనగపప్పు వేసుకోవాలి. దాన్ని కూడా ఎర్రగా వేపుకోవాలి. మంచిగా అలా అన్నీ వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసేసుకొని, కల్లుప్పు వేస్తారు కదా, కల్లుప్పు వేసేసుకొని దీన్ని లైట్గా మిక్సీ పట్టేసుకోవాలి. లైట్గా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్, దాంట్లో పసుపు వేసుకోండి. ఉప్పు, కల్లుప్పు 2 స్పూన్స్ వేసుకోండి, మీకు తగినంత వేసుకోండి. తర్వాత పసుపు వేసుకోండి. దీన్ని లైట్గా గ్రైండ్ చేసేసి చూపిస్తానండి. దీన్ని ఇలాగా లైట్గా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత దీంట్లో ఆనియన్స్ మనం చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు టమోటాస్ కూడా సన్నగా చాప్ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 50 గ్రామ్స్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కొంచెం, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 ఆనియన్ వేసుకొని బాగా ఇట్లాగా ఆవాలు బాగా చిటపట వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆవాలు బాగా చిటపట అన్నాక ఆనియన్స్ వేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొంచెం దోరగా వేగాలి. వేగేంత వరకు వేపుకోవాలి. కరివేపాకు వేసేసుకున్న తర్వాత వంకాయని ఇలాగా 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అలాగా వేసేసుకోవాలి.
ఒక్కోదానికి 4 సైడ్స్ ఘాట్లు పెట్టుకొని ఆ మిశ్రమాన్ని దాంట్లో కూర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇట్లాగా కలుపుకోవాలి. ఇలాగా కూర్చేసుకొని 1/2 కిలో ఇలా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి గంటతో కలిపెట్టుకోవాలి. లైట్గా మరీ ఎక్కువగా కలిపెట్టుకోకూడదండి, ఒకసారి లైట్గా కలుపుకోవాలి. ఇలాగా లైట్గా ఒకసారి కొంచెం కదుపుకోండి. అంటే పై ఉడకాలి కదా, మనం కింద వేసాం కదా, పైన ఉడకడానికి అలాగా లైట్గా అనేది కలుపుకోవాలి. కొంచెం ఉడికినాకైతే అస్సలు కలుపుకోవకండి, వంకాయ అనేది మ్యాష్ అయిపోతుంది. ఇప్పుడే కొంచెం లైట్గా కలిపేసుకొని ప్లేట్ అనేది మూత పెట్టేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని ఇలాగా నానబెట్టుకోండి. చిక్కగా చింతపండు రసాన్ని గుజ్జు అనేది తీసేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో వేసేసుకోవాలి. కూర్చుకున్న తర్వాత మనకి కొంచెం అనేది దాంట్లో మిగిలిపోతుంది. మిగిలిపోయినప్పుడు దాంట్లో పోసేసుకోవాలి. వంకాయలు ఉడికిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో చింతపండు గుజ్జు అనేది వేసుకున్నాం కదా, అది దాంట్లోకి వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత లైట్గా ఇలాగ కదుపుకోండి. గంట అయితే పెట్టొద్దండి, గంట పెడితే వంకాయ అనేది మ్యాష్ అయిపోతుంది. అంటే హాఫ్ ఉడికేసి ఉంటుంది కాబట్టి మ్యాష్ అయిపోతుంది. అలా కలుపుకొని ప్లేట్ అనేది మూత పెట్టేసుకోండి. చింతపండు రసం పోసేసుకున్న తర్వాత కొంచెం ఈ కన్సిస్టెన్సీ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలేలాగా బాగా ఉడికించుకోవాలి. ఉడికించేసుకొని దింపేసుకోవడమే. ఇలా వంకాయలన్నీ బాగా ఉడికేసాయి ఫ్రెండ్స్. చూడండి, బాగా ఆయిల్ కూడా బాగా పైకి బాగా తేలుతుంది కదా, చూడండి అయిపోయింది. ఇంతే. ఇలాగా ఆయిల్ బాగా పైకి వచ్చేంత వరకు ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ విధంగా గుత్తి వంకాయ అనేది ప్రిపేర్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.